హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నత కబుర్లు. ఈ రోజు వీడియో వచ్చేసి మా పేరెంట్స్ ని బాబ్ స్వామినారాయణ మందిర్ కి తీసుకెళ్ళామన్నమాట, ఇక్కడ లాస్ ఏంజల్స్ దగ్గర. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ టెంపుల్ ఎలా ఉంది అనేది మొత్తం నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అసలు బయట చూసారా ఎంత నీట్ గా ఎంత బాగుందో, ఫ్రెష్ ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయి. ఫస్ట్ ఇదిగో విజిటర్స్ అందరూ ఇటు లోపలికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలని ఉంది, అందుకే లోపలికి వెళ్తున్నాం. అక్కడ చూడండి ఈ బంతి పువ్వులు ఎంత బాగున్నాయో. చెట్లు మళ్ళీ పెద్దవి కాదు, చిన్న చిన్నవే, అయినా కానీ ఫ్లవర్స్ చూసారా ఎంత ముద్దగా భలే ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇదంతా మొత్తం చెక్కతో చేసింది. అసలు ఆ డీటెయిలింగ్ అయితే ఎంత బాగుందంటే అసలు చూడండి, ప్రతి చిన్నది ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఆ సైడ్ ఆ గోడలు ఆ తలుపులే కాదు, పైన కూడా చూసారంటే పైన రూఫ్ దగ్గర కూడా అంతే. అండ్ సైడ్ పిల్లర్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇందాక అక్కడ బయట మనకి విజిటర్స్ లోపలికి వచ్చి రిజిస్టర్ చేసుకోవాలని ఉంది కదా, బట్ లోపలికి వస్తే అలా రిజిస్ట్రేషన్ ఏం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోమన్నారు. సో వన్స్ ఎంటర్ అయ్యాక లోపల వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఎంత బాగుందో చూడండి అసలుకి, అసలు ఎంత నీట్ గా అసలు ఎలా ఉందో చూడండి. అంతా వుడ్తో చాలా నీట్ గా చేశారు. ఒకసారి మీకు డీటెయిల్ గా చూపిస్తా, చూసేయండి. ఇక్కడ వచ్చేసి దేవుడి పూజ మందిరాలు ఇలా పెట్టున్నాయి అనమాట. మేము జస్ట్ డిస్ప్లేకి పెట్టారనుకున్నాం, బట్ వెళ్ళి చూస్తే అవి ఫర్ సేల్ అంట. కొన్నేమో విగ్రహాలతో పాటు కలిపి అమ్ముతున్నారు, కొన్నేమో ఓన్లీ ఆ పూజా మందిర్ అంట. అసలు ఇంక ఇది ఒక్కటి తెచ్చుకొని మనం పూజ రూమ్ లాగా సెట్ చేసుకోవచ్చు ఒక రూమ్ లో. నార్మల్ గా ఇక్కడైతే మేము కబోర్డ్స్ లో కానీ లేకపోతే చిన్న చిన్న టేబుల్స్ అలాంటివి అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాము. బట్ ఇది చాలా నీట్ గా ఉంది, అలానే చాలా ఎక్స్పెన్సివ్ గా కూడా ఉంది. ఒక్కొక్కటి వచ్చేసి $3,000-4,000 అలా ఉంది. దీంట్లో కూడా ఒక్క డిజైనే కాకుండా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ తో డిఫరెంట్ కలర్స్ తో ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూడండి. అక్కడ నుండి బయటకు వచ్చాక బయట అయితే ఇలా ఉందన్నమాట. బట్ ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ మొత్తం ఇలా చెట్లతో ప్రశాంతంగా ఉంది అసలుకి. అండ్ ఇక్కడ ఓన్లీ టెంపుల్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా చాలా మంది వెడ్డింగ్స్ ఇంకా కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతాయంట. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. ఇక్కడ ఇదంతా కూడా చూసారా, లోపల మెయిన్ టెంపుల్ చుట్టుపక్కలంతా ఎంత బాగుందో. చాలా ఎక్కువ ప్లేస్ లో టెంపుల్ కూడా చాలా పెద్దది. అసలు అమెరికాలో కూడా ఇంత పెద్ద టెంపుల్ ఉందంటే అసలు చాలా బాగుంది. మా పేరెంట్స్ కి అయితే చాలా బాగా నచ్చింది అసలు టెంపుల్ కి వెళ్తే. ఇక్కడ కూడా అసలు ఇంత పెద్ద టెంపుల్ భలే కట్టారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఎండగా ఉంది, ఇంకా మొత్తం కంప్లీట్ గా కవర్ చేయలేకపోయాం. బట్ చూసినంత వరకు అయితే మాత్రం అసలు ఎంత బాగుందో. టెంపుల్ మీరు బయట నుండి కూడా చూస్తే అదేదో ఊరికే గోడ అలా కట్టి వదిలేయడం కాకుండా ప్రతి దాని మీద ఇలా చిన్న విగ్రహాలు, ఏదో ఒక డిజైన్, అసలు డీటెయిలింగ్ చూడండి, అసలు ఆర్కిటెక్చర్ అదంతా ఎంత బాగుందో. ప్రతి చిన్నది కూడా నీట్ గా కనిపిస్తూ అసలు చాలా బాగుంది. టెంపుల్ ముందు చాలా స్టెప్స్ ఉన్నాయి కదా, నార్మల్ గా అయితే మెయిన్ ఎంట్రన్స్ అదే, బట్ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి అలా వెనక ఎలివేటర్ ఉందన్నమాట. ఆ ఎలివేటర్ యాక్సెస్ తో పైకి వెళ్ళొచ్చు. ఇంకా లోపల రికార్డ్ చేయనివ్వలేదు కానీ అక్కడ కెమెరాస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. లోపల అయితే మొత్తం అంతా పాలరాయితో అసలు ఎంత నీట్ గా, ఈ బయట డీటెయిలింగ్ చూసారు కదా గోడలు, ఇంతకంటే అద్భుతంగా ఉంది లోపల. అసలుకి మొత్తం పాలరాతితో అన్ని చెక్కి నీట్ గా, విగ్రహాలు కూడా అసలు చాలా చక్కగా ఉన్నాయి. డైలీ మార్నింగ్ 11:15 కి హారత్ ఉంటదంట. మేము కరెక్ట్ గా హారత్ టైంకి వెళ్ళాం, చాలా బాగుంది హారత్ కూడా. ఇంకా టెంపుల్ ముందు ఇందాక స్టెప్స్ చూపించా కదా, సో అక్కడ ఎదురుగా ఒక వాటర్ ఫౌంటైన్ లా ఉంది కదా, అది డిఫరెంట్ టైమింగ్స్ లో ఎప్పుడో ఆన్ చేస్తారంట. మేము వెళ్ళినప్పుడైతే ఆన్ చేసలేదు.
ఫుడ్ క్యాంటీన్కి వచ్చాం అనమాట. ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అక్కడ ఉంది చూసారా హాట్ ఫుడ్స్ గ్రాబ్ అండ్ గో అని, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. మనకు కావాల్సింది పిక్ చేసుకొని అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ పే చేయడమే. అసలు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. మేము తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవే, దాని తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, అంత టేస్టీగా ఉన్నాయి. అండ్ అవే కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి ఇంట్లో చేసుకోవడం లేకపోతే ఇండియా నుండి కొరియర్ రావడమే కదా, కొన్ని గ్రాసరీ స్టోర్స్ లో ఉన్నా కానీ అంత ఫ్రెష్ అనిపించావు కదా, బట్ ఇక్కడైతే చాలా ఫ్రెష్ గా టేస్టీగా అండ్ తక్కువ కాస్ట్ తో చాలా బాగున్నాయి. నేనైతే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ కి మస్ట్ విజిట్ అని చెప్తాను. ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.